దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారిలో శుభములు. ఈరోజు మనము ఒక అద్భుతమైన వాక్య భాగం నేర్చుకోబోతున్నాం. ఏంటో తెలుసా? సిద్ధపాటు, ప్రిపేర్డ్నెస్. ఓకే, ఈ వాక్యం మనందరికీ తెలుసు కదా. పరలోక రాజ్యము కోసము యేసు ప్రభుల వారు చెబుతూ మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి పరలోక రాజ్యము ఏ విధంగా ఉందో చెప్తున్నాడు. ఎలాగా? తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని, అంటే పెండ్లి కుమారుడు ఎప్పుడు యేసుక్రీస్తు, రైట్. కన్యక ఎప్పుడు సంఘము. ఓకే, ఇంకా అంతకంటే అటు ఇటు వెళ్ళదు. 10 మంది కన్యకలను పోలి ఉన్నది, రైట్. ఇది మనం నేర్చుకుంటుంది. వీరిలో 2 గుంపులు ఉన్నాయంట. ఏమిటి? వెరీ సింపుల్ కదా. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు కదా. బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టెను. బైబిల్ అంతా ఇద్దరి గురించి చెప్తుంది. 2 గుంపులు, శాస్త్రులు, పరిసయ్యులు, సుంకర్లు, పాపులు, రైట్. అదే విధముగా జ్ఞానము గలవారు, జ్ఞానము లేనివారు, అజ్ఞానులు, మంచివారు, మూర్ఖులు, ఇలాగా ఎన్నో 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 మనం చెప్పొచ్చు కదా. గుంపులు మీకు అర్థమైంది, ఓకేనా? ఇప్పుడు మనము ఏమి నేర్చుకుంటున్నాం? వాక్యములో ఈ 10 మంది బయలుదేరారు. ఎవరి కోసం? యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి, లేకపోతే పెండ్లి కుమార్తెను, ఆ యొక్క పెండ్లి కుమార్తెలుగా అలంకరించబడి పెండ్లి కుమారుని. అయితే ఇక్కడ ఇవ్వబడిన మనకి ఆ సబ్జెక్ట్ ఏంటంటే, బుద్ధి లేని వారు దివిటీలను పట్టుకుని వెళ్ళారు, కానీ నూనెను తీసుకుని వెళ్ళలేదు, రైట్. అయితే బుద్ధి గలవారు ఏం తీసుకెళ్లారు? దివిటీలతో పాటు నూనె కూడా, ఆయిల్ బాటిల్ తీసుకెళ్లారు. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, పెండ్లి కుమారుడు వచ్చాడు. ఈ కథ అంతా మనకి తెలుసు. అయితే మనము ఇక్కడ ముగించుకోవాలి కదా. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే 10వ వచనం, పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి, అటు తర్వాత తలుపు వేయబడెను. ఇది అర్థం అన్నమాట. కనుక ఇప్పుడు మనకి సిద్ధపడి ఉన్నప్పుడు, ఇక్కడ కాగడాలతో పాటు వారు ఏం తీసుకెళ్ళలేదు? ఆయిల్ స్పేర్ తీసుకెళ్ళలేదు. ఆలస్యము. మన జీవితంలో దేవుడు ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, ఆలస్యం చేసేవాడే దేవుడు. లేట్గా చేస్తాడు, కానీ లేటెస్ట్. కోర్టు అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి, నీ వాయిదా వేయబడినది, ఇంతే. కనుక వాడు చచ్చిపోతాడు, వాయిదాలు వేస్తూనే ఉంటారు. నిజంగా చాలాసార్లు మన జీవితంలో మనము అనుకున్న టైంకి మనమే వెళ్ళము. అందుకనే ఏమండి 6 చెప్తున్నారంటే 7 కన్నా వస్తారులేండి అంటారు. కనుక మనము ఈరోజు నేర్చుకుంటున్న వాక్యం ఏంటి? సిద్ధపాటు, రైట్. ఇప్పుడు ఇది మనం నేర్చుకుంటున్నాం. ఇవ్వబడిన ఉపమానంలో ఒకటి మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? నువ్వు ఫోన్ పట్టుకెళ్తున్నావు, కానీ ఛార్జర్ నీతో పాటు పట్టుకెళ్ళావు అనుకో, లేకపోతే ఈ బ్యాటరీ బ్యాంక్ ఉంది కదా, అది నువ్వు పట్టుకెళ్ళావు అనుకో, నీకు అర్థమవుతుంది కదా. అంటే ఇంకా కొంతకాలము నీకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కదా. బ్యాకప్ చూసా అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యము? మనము కొంచెం ముందు వాక్యాలు చూసి అప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. నెంబర్ 1, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ప్రవక్తకి దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు సిద్ధముగా ఉండుము. ప్రవక్తకి చెప్పబడుతుంది ఏంటి? నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, నీవు వారికి కావలి అయి ఉండవలను. అంటే నీవు సిద్ధపడిపోతే కుదరదు, నీతో పాటు ఉన్న వారిని సిద్ధపరచడము. చూసారా? అంటే ఒక తల్లి తను సిద్ధపడడం కాదు, బిడ్డలందరినీ కూడా సమయానికి సిద్ధపరిచి సంఘానికి తీసుకొస్తే
ఎంత గొప్ప భాగ్యము కదా. ఒక కాపరి తాను ఎత్తబడ్డం కాదు, తనతో ఉన్న సంఘం అంతటి కూడా ఎత్తబడేటట్లు కాపరి మాట వింటే ఎంత గొప్ప కార్యము కదా. అయితే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం, ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇక్కడ ఏం జరిగింది, ఏం చెప్పుతున్నాడు సిద్ధపాటు కోసము అని అంటే, ఇక్కడ మనము చూస్తే 4వ అధ్యాయము ఆమోసు గ్రంథము 1వ వచనంలో ఈ విధముగా ఉన్నది. షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగగొట్టు వారలారా అని చెప్పుతూ ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు వీరికి అని అంటే, ఒక కాలము వచ్చుచున్నది. ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, ఇక్కడ మీరు చూడండి, బేతాలునకు వచ్చి తిరుగుబాటు చేడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేడి అని చెప్పుతూ ఇక్కడ దేవుడు చెప్పవలసిన వారికి చెప్పుతున్న, మీ పట్టణములు నేను మీకు దంతశుద్ధి కలుగు చేసిన, మీకు ఆహారము లేకుండా చేసిన, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మీకు నేర్పించానే ఏం వెతుకుతున్నామని. రెండవది, కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, అయినా ఒక పట్టణం మీద కురిపించి ఇంకొక పట్టణం మీద కురిపించకుండా చేశాను, అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. కనుక 2-3 పట్టణముల నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా మీరు నా తట్టు తిరిగిన. ఇలాగా అనేకమైన, అంటే ఎండు తెగుల చేత, కాటుక చేత, గొంగలి పురుగులు మీకు ఇంత నాశనము చేసినా మీరు నా తట్టు తిరిగి. మన జీవితంలో ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంకా తాడు కట్టించుకుంటున్నాం, ఇంకా మన ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ నేను మీకు నేర్పించే సిద్ధపాటు అంటే, కూర్చో, 10 రోజులు ఉపవాసం పెట్టుకో, వారం రోజులు ఉపవాసం పెట్టుకో, నీకంటే పేదవారికి, నీకంటే కష్టంలో ఉన్నవారికి అన్నం పెట్టు, ఏదో ఒకటి చేయి. ఇది చేయడం చాలా సులభం అండి. కూర్చో. మనము కూర్చోవడం అనేసి, నేను పాస్టర్ని కదా బాధపడకండి, ఈవిడ ఇన్నాళ్ళు ఊరికే పోద్ది, ఆవిడికి కష్టం వచ్చినప్పుడు నేను గుర్తొస్తాను, నేను బాధపడండి. వాళ్ళు నా దగ్గరికి వస్తారు, మళ్ళా రారు. అంటే నీకు కష్టం వచ్చినప్పటికంటే, నేను టెక్నికల్ వర్క్ చేశాను కనుక ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సర్వీస్, ముందుగా ఈ పార్ట్ ఈ టైంకి, ఈ టైం టు టైం తీసేయాలి, కొత్త వేయాలి. ఆలోచించండి, కారుకి బ్రేక్లు అరిగిపోతున్నాయని చూసి ముందే వేయకపోతే ఏమవుతుంది? మరి సిద్ధపాటు అంటే ఏంటి అంటే, వస్తున్న ఆపద నుంచి, వస్తున్న ఉపద్రవం నుంచి నువ్వు ముందుగా సిద్ధపడి ఉండుట. మరి మనందరికీ తెలుసు కదా, మన జీవితంలో ఏదైనా సత్యం ఉంది అంటే మరణం. అందరూ తప్పక చచ్చిపోతాం. అటువంటప్పుడు చనిపోవడానికి సిద్ధపడ్డం కాదు, చచ్చిపోతామని తెలుసు ఉన్న ఈ జీవితంలో ఏమి చేయడానికి సిద్ధపడుతున్నావు. అంతెందుకు, ఉదయం ఏం చేయాలో రాత్రే సిద్ధపరచడం అనుకోండి, సంఘానికి టైంకి వెళ్ళగలుగుతాం. అప్పుడు గుర్తొస్తే మనకు అవన్నీ ఎందుకులేండి, అవన్నీను ఆలోచించండి. నిజంగా అప్పటికప్పుడు ఎందుకని, ముందుగా నువ్వు రెడీ చేసుకుని నైట్ పెట్టుకుని హ్యాపీగా పడుకో. ఉదయం ప్రశాంతంగా రెడీమేడ్గా చెక్ లిస్ట్ నీ ముందు ఉంటుంది. చాలా ప్రాణము ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, ఇక్కడ మనము ఎక్కడ లింక్కి వెళ్ళిపోవాలి ఇలా ఆలోచిస్తూ, సరే 2 గుణాలు కలిగిన స్త్రీలు కదా. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన ఇంటిని ఓడబెరుకును. అంటే కట్టేవాడు కరెక్టే, ఎదుటోడు తాగుబోతాడే, ఎదుటోడు తిరుగుబోతాడే. మరి ఎంతమంది కట్టుకోలేదు కుటుంబాన్ని, ఎంతమంది సిద్ధపరచుకోలేదు. నిజంగా రద్దుపరచడం చాలా సులభం, సిద్ధపరచడం చాలా కష్టం. మెట్లెక్కి వెళ్ళిన వాడిని ఎవ్వడు ఏం చేయడు, లిఫ్ట్ మీద వెళ్ళిన వాడిని ఏమన్నా అవ్వచ్చు. ఎందుకంటే మన జీవితంలో
టికెట్ లేకుండా లాటరీ కొట్టడం కాదు. అడుగడుగునా కష్టపడి కష్టార్జితం సంపాదించిన వాడిని ఎవ్వడు ఏమీ చేయలేడు. అంటే ప్రభువునందు ప్రియులరా, నేను మీకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే సిద్ధపాటు అంటే ఏంటంటే ఇవ్వబడిన సమయంలో చేయవలసిన కార్యమును సిద్ధముగా ఉండుట. అంటే ఎప్పుడైతే నీవు మైండ్ని సిద్ధపరుస్తావో ఏ సమస్య వచ్చినా కూడా నీవు భయపడవు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మీకు కొంచెం స్త్రీలు అంటున్నాం కదా, అయితే ఇది పరలోక రాజ్యం గురించి. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది ముత్యం అంట, అంటే సముద్రములో గర్భములో ఉంటుందంట. ముత్యం కోసం ఒక మాట చెప్పనియండి. వర్షపు చుక్క ఈ బండరాయి మీద పడింది అనుకోండి, పటిక్కమని వెళ్ళిపోద్ది, ఎండిపోద్ది. అయితే ఒక ఆకు మీద పడింది అనుకోండి, ముత్యంలాగా మెరుస్తుంది. అయితే ఇదే వర్షపు చుక్క, అంటే వాళ్ళు చెప్పిందే నాకు, మీరు చూసారా అని నన్ను అడగండి. ఆ సముద్రపు లోపల ఆల్చిప్ప ఎప్పుడైతే తను తెరిచినప్పుడు ఆ జీవి మీద పడుతుందో అది ముత్యంలా మారుతుందంట. వర్షపు చుక్క మారలా అది పడిన స్థలము మారింది. మన జీవితంలో కూడా అంతే. మనము ఎప్పుడైతే మన ఇమేజ్ని, వ్యక్తిత్వాన్ని, వికాసాన్ని, ఏ రోజైనా మనోబలము కలిగి ఉన్నావా? ఆత్మ బలము కలిగి ఉన్నావా? ఆత్మాభిమానము కలిగి ఉన్నావా? ఆత్మాభిమానము కలిగి ఉన్నావా? జీవితంలో నాశనమే, ప్రతిదీ అభిమానమే, పైసాకి మారదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ బలము, ఆత్మ విశ్వాసము కలిగి ఉంటావో నీదే విజయము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని అంటే, ఇక్కడ తాను బ్రతుకు దినములన్నిటను ఏం చేస్తుంది అంట? చేతులారా పని చేస్తుంది, దూరము నుండి ఆహారం తెస్తుంది, చీకటితోనే లేచి. నిజంగా చెప్పండి, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము సిద్ధపరచును, పొలమును చూచి సిద్ధపరచును. కనుక ఇక్కడ అనేక విషయములు మనము చూస్తే, దీనులకు చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, తన ఇంటి వారికి చలి తెగుళ్ళని భయపడదు. ఎందుకు? ఆమె వర్షాకాలం వస్తుంది కనుక, చలికాలం వస్తుంది కనుక ఆమె సిద్ధపరుస్తూనే ఉంటుందండి, సిద్ధపాటు కలిగి ఉంటుందండి. మరి ఇటువంటప్పుడు మనము ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాక్యంలోకి సీదాగా ఒక్కసారి భక్తుల జీవితంలోనికి వెళ్ళిపోతే ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ తలుపు మూసేశాడు కదా, నోవాహుని ఓడలో పెట్టి తలుపు మూసేసింది దేవుడేగా. ఇక్కడ 6వ అధ్యాయము ఆదికాండం 17వ వచనం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేటకు. చూసారా? అయితే దేవుడు నోవాహుని సిద్ధపరుస్తున్నాడు. దేనికోసము? నీతో నా నిబంధన స్థిరపరచుదును అని చెబుతూ, నీతో కూడా బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో సమస్త శరీరుల యొక్క రెండేసి నీ దగ్గరికి నేను తీసుకొని వస్తున్నాను, అవి నీ యొద్దకు వచ్చును. కనుక నీవు సమస్తము సిద్ధపరచు అని దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినట్లు అట్లాగే చేశాడు. ఇక్కడ 7వ అధ్యాయము 1వ వచనము మనము చూసినప్పుడు, యెహోవా ఆ తరములో నీవు ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి. చూసారా ప్రభునందు ప్రియులరా, ఏమంటున్నాడు? నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి అని చెప్పుతూ, ఇక్కడ ఏమి జరుగుతుంది? అన్నీ వచ్చినాయండి, అన్నీ వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, మనము 5వ వచనం చూస్తే,
యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. అయిపోయిందా? ఇక్కడ 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అయిపోయిందా? ఇప్పుడు ఓడలో ప్రవేశించి అప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడు అన్నది మనము చూస్తే, దేవుడు ఇదిగో ఇది చదువుతున్నాను చూడండి. 13వ వచనం. నోవహు కుమారులు 3 కోడండ్లు, వీరే కాదు ఇవన్నీ అంటే జంతువులు వెళ్ళిని. కనుక ఏమి జరిగింది? 16వ వచనం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగది ఆడది ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశాను. మరి 2 సాదృశ్యంగా ఉన్నాయి కదా, తలుపులు మూయబడినాయి కదా. తర్వాత బయట నుంచి నోవా తలుపు తీ, దేవుడు లోపల పెట్టి తలుపు మూసేశాడండి. ఇదిగో హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచిన యెడల నేను వాడితో కూడా కలిసి భోజనము చేస్తాను అని చెప్తున్నాడే. మనము సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసిన. 70 సంవత్సరాలే దావీదు బతికాడు. మంచి వృద్ధాప్యమందు సంతోషముతో దావీదు చనిపోయాడు. దావీదు తన కుమారులని రాజులుగా, కడవరకు దావీదు కుమారుడిగా యేసుప్రభు వచ్చాడు. అంటే బహుశా 12, 13, 17 గొల్యాతుతో యుద్ధం చేసినప్పుడు ఇంచుమించు ఒక 18 సంవత్సరాలు కావచ్చు, 16 సంవత్సరాలు కావచ్చు, దావీదుని దేవుడు సిద్ధపరిచాడు మహారాజుగా. నెంబర్ 1, అతడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహాన్ని పంపించాడు, టెస్టింగ్ చేశాడు. ఎలుగుబంటిని పంపించాడు, టెస్టింగ్ చేశాడు. గొల్యాతు ముందు పెట్టాడు, టెస్టింగ్ చేశాడు. సౌలు చేత తరిమాడు, టెస్టింగ్ చేశాడు. సౌలుని అప్పగించాడు, టెస్టింగ్ చేశాడు. ఎందుకంటే గాడ్ డజంట్ వాంట్ టు ఫెయిల్ విత్ డేవిడ్. దావీదు వలన దేవుడు అపజయం పొందడానికి ఇష్టపడటంలా, ఎందుకంటే సౌలును కొట్టివేశాడు. ఏ రోజన్నా దావీదు హృదయంలోనికి వెళ్ళి దావీదు తన దుఃఖంలో రాసిన ఆ వాక్య భాగాలు చూడగలిగావా? ఇదిగో ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడయ్యుండెను. అర్థమేంటి? 17 సంవత్సరములకి యోసేపు కథ మొదలవుతుంది. ఎలా సిద్ధపరిచాడు? కలలు చూపించాడు. అన్నదమ్ములు గుంటలో వేశారు, అమ్మి వేశారు, చంపేస్తామనుకున్నారు. పొతీఫర్ ఇంట్లో పడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు. దేవుడు చెప్పాడే 4వ తరం వస్తుందని. నిజంగా దేవుడు సిద్ధపరిచే మార్గము, దేవుడు తెరిచే ద్వారాలు మనము ఇమడడానికి ఇష్టపడతాము, కష్టపడతాము, ఏదేదో పోతాము. నిజంగా ఇష్టము అనేది పైకి చెప్తాం, కానీ ఆ ఇరుకు మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఏ రోజైనా ఆలోచించారా? ఇక్కడ ఆదికాండము 45వ అధ్యాయము 8వ వచనంలో చాలా మంచి మాట యోసేపు చెప్తాడు. అది నాకు ఇష్టమైన మాట. ఏమంటాడు తెలుసా? అన్నలతో చెప్తాడు, దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, నన్ను సిద్ధపరిచాడు దేవుడు అని చెబుతూ, ఆయన నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటి వారికందరికీ ప్రభువుగా, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నియమించెను. చూసారా? నీవు నేను కూడా ఉన్నత శిఖరాలు ఎక్కాలి అని ఆశపడుతున్నాం. దేవుని చేతిలో ఇమిడిపోవడానికి ఇష్టపడుతున్నామా?
దేవుని కృప పొందుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుని ప్రేమ మన పట్ల ఉందే. కృపని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నామో నాకు అర్థం కాదు. కృపని నిరర్ధకము చేసుకోవద్దు. ఇక మోషే దగ్గరికి వద్దామా? నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. 30 సంవత్సరాలు కాదండి, 40 సంవత్సరాలు రాజకుమారుడిగా, 40 సంవత్సరాలు గొర్రెల దొడ్డిలో, 80 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాక, సిద్ధపరిచాక మోషేని నా సేవకుడు అంటాడు, ప్రజలకి నాయకుడు అంటాడు, ఫరోకి దేవుడు అంటాడు, నీ అన్నకి ప్రవక్తవి అంటాడు. దేవుడు సిద్ధపరచలేదా మోషేని? నిజంగా మనం సిద్ధపడడానికి ఆలస్యమే అవుతుంది. అయితే గొప్ప కార్యాలు 40 సంవత్సరాలు ఆ ప్రజల్ని నడిపించడానికి ఎంత దీర్ఘశాంతముతో మోషేని నింపాడు. అటువంటి దీర్ఘశాంతం మనలో ఉందా? అటువంటి స్వభావం మనలో ఉందా? మనము ప్రకటిస్తుంది దేవుణ్ణి. ఈ కృపావరము నీలో, కృప నిన్ను ఆవరించడమే కృపావరము కదా. నీ చుట్టూ ఉన్న ప్రజలకి నీ వలన దీవెన వెళ్ళడమే కదా నీ బ్రతుకుకి ధన్యత. మరి అటువంటప్పుడు ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ సిద్ధపాటు కోసము, పరలోక రాజ్యం కోసము యేసు ప్రభుల వారు చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. సిద్ధపాటు అంటే జాగ్రత్త పడడం. ఎలాగా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. ఆస్తులు అంతస్తులు పెరిగిపోవడం అనుకుంటాం కదా. ఇక్కడ ఏమనుందంటే ఒక ఉపమానం, ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. నిజంగానే దేవుడు ఇలా చేస్తాడు. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక సిద్ధపడుతున్నాడు. ఏమంటున్నాడు? తన ప్రాణముతో నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి నా ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో, ఇదన్నమాట సిద్ధపాటు. నీ ప్రాణానికి నువ్వేం చెప్తున్నావు? అన్న అంటే కన్నీరే నాకు అన్నపానమాయనే అంటాడు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడుచున్నట్లు నీ సన్నిధి జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా ప్రాణము నాలో సొమ్మసిల్లుచున్నది. నా ప్రాణమా నీవెందుకు తొందరపడుతున్నావు? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము స్తుతించుము, సన్నుతించుము అంటాడే దావీదు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరుకు? మరి ఈ యొక్క ధనవంతుడు ఏమంటున్నాడు? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది కనుక సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వెర్రివాడా, నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగుదును? చూసారా? ఎవనికి ఇస్తావు? చాలా సిద్ధపరుస్తాం కదా. ఈ అడుక్కునే వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ కింద లక్షలు ఉన్నాయంటున్నారు కదా. నిజంగా ఎన్నో బ్యాంక్ బ్యాలెన్స్లో ఫిక్స్ చేస్తాం కదా, ఆ లాకర్లో వేస్తాం కదా. బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే నువ్వు ఎవరికి చెప్పలా. సడన్ గా యాక్సిడెంట్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు, మరి ఎవరికి ఇస్తావు? చూసా. అందుకనే సామెతలు మనము చూసిన 10వ అధ్యాయము, అక్కడ జ్ఞానము గలవారు, జ్ఞానము లేనివారు, సామెతలంతా చెప్పబడుతున్నాయే. ఈ రోజుకైనా మరి దేని కోసం నువ్వు సిద్ధపడుతున్నావు? దేన్ని వెతుకుతున్నావు? దేన్ని వెతుకుతున్నావు? దేన్ని అడుగుతున్నావు? దేని కోసం పరుగులు పెడుతున్నావు? మొదట నా రాజ్యమును, నీతిని వెతుకుడి, అన్నీ నేను మీకు ఇస్తానంటున్నాడే. ఈరోజు నేనున్నాను. మన దేవుడు గొప్పవాడు. నేను ప్రకటిస్తున్న సురేష్ దేవుడు గొప్పవాడు. ఆయన చాలిన దేవుడు. ఏ రోజునైతే నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటావో, ఏ రోజైతే దేవుడే నీకు గోల్ అవుతాడో, దేవుని చిత్తమే నీకు ప్రాణం అవుతుందో, దేవుని ఇష్టమే నీకు అన్నం అవుతుందో, నిశ్చయముగా
దేవుడు నిన్ను తొంగి చూస్తున్నాడు. దేవుడు నీ హృదయాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నీ మనస్సుని సిద్ధపరుస్తాడు. నీ తల ఎత్తుతాడే తప్ప నీ తల తగ్గించాడు. నిన్ను పైవాడిగానే ఉంచుతాడు తప్ప కిందవానిగా చేయడు. నిన్ను అనేకమైన వాటి మీద అప్పిచ్చేవానిగానే చేస్తాడు కానీ అప్పు తీసుకునేవానిగా చేయడం. నిన్ను ఆశీర్వాదంగానే ఉంచుతాడు కానీ శాపము నిన్నేమి చేయడు. నిన్ను చూసి పారిపోవలసిందే. ఏ రోజునైతే దేవుని చిత్తములో ఇమిడిపోవడానికి, దేవుని కృపకి నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి, దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణముగా, బలవంతుడు ఆ యొక్క కుమ్మరి చేతిలో మట్టి కొండగా, ఏ రోజునైతే యజమానుడి చేతిలో పాత్రగా నీవు నేను ఇమిడిపోతామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిజంగా అటువంటి సిద్ధపాటు ఉందా? ఈరోజు యుద్ధాలు చూసాము, తెగుళ్ళు చూసాము, రోగాలు చూసాము, నష్టాలు చూసాము, ఉన్నవారు ఉన్నట్లు పడి చచ్చిపోవటం చూస్తున్నాము. ఎన్ని చూస్తున్నావే? ఇప్పటికన్నా నీ మనస్సుని సిద్ధపరచుకున్నావా? నీ బిడ్డల్ని సిద్ధపరిచావా దేవుని యందు భయభక్తుల్లో? నా మాట ఎవరు వినరని చెప్తున్నావా? జాగ్రత్త సుమా. 10 మంది కన్యకల గురించి చెప్పలా అక్కడ స్త్రీల గురించే కాదు, పరలోక రాజ్యం కోసం చెప్పబడుతుంది. సిద్ధపడిన వారు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి, యజమానుడు ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక. నిజంగా నీ దేవుని రాకడ ఇదే క్షణం అయితే, ఈ సమయమే నీ దేవుని చిత్తమైతే, ఒకవేళ ఈ సమయంలోనే దేవుడు నిన్ను, నీ ప్రాణమును తీసుకోవాలన్న ఎళ్ళ పరలోకము నీ కోసం సిద్ధపరచబడి ఉన్నదా? ఉన్నది ఉన్నట్టుగా వదిలేసి హ్యాపీగా నువ్వు వెళ్ళిపోగలవా? ఒక్క మాట చెప్పనా, సడన్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, నీకు తెలుసా, ఏదైనా పాస్పోర్ట్ పట్టుకుని వెళ్తావు, మొదట నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి వెళ్తున్నావే. నీ ప్రాణము తప్ప ఆ సమయంలో విలువైంది ఏది ఉండదుగా. ఒక కార్ యాక్సిడెంట్ అయితే మనిషి బతికాడా లేదో చూస్తారు కానీ కారు పోతే పోయిందంటామే. విలువైన వస్తువుల కోసం మనుషుల్ని వదిలేస్తున్న ఈ రోజుల్లో ఎవరినైనా సిద్ధపరిచావా దేవుని కోసం? ఏ గొడవనైనా ఎర్రెక్కిచ్చేవాడిగా కాక, రెచ్చగొట్టేవాడిగా కాక, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచగలుగుతున్నావా? 10 మందికి సమాధానంగా నీవు ఉండగలుగుతున్నావా? నీ యొద్దకి వచ్చిన వారు ప్రేమతో, ఆప్యాయతతో, సమాధానం మాకు దొరికింది అన్న విధంగా నీ చుట్టూ వాతావరణం ఉండగలుగుతుందా? ఇటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సిద్ధపాటు కోసం నేర్చుకున్నాం. వింటున్న వాక్యం వారిని వారి కుటుంబమును, వారి బిడ్డల్ని, వారి సమస్తమును యేసు నామమున దీవించి ఆశీర్వదించి, మీ కృప కలిగిన హస్తాలకి, కనికరము కలిగిన హస్తాలకి, ప్రేమ కలిగిన హస్తాలకి యేసు నామమున ఈ వాక్యమును పరిచర్యలు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.